ఒకప్పుడు ఏకాంత మందిరంలో అమ్మవారు హంసతూలికా తల్పం మీద పడుకునుంది. ఏవో లోకం వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఏకాంత మందిరంలోకి వెళ్ళాడు పరమశివుడు. వెళ్ళి అమ్మవారు చెంగులు లేచి నిలబడింది. మహాపతివ్రత భర్తని చూసేటప్పటికి ఆవిడకి అంత భక్తి అంత ప్రేమ ఎక్కడుంటాయో అక్కడే చిన్న కోపం కూడా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎక్కడ పిచ్చి ప్రేమ ఉందో అక్కడ చిన్న తేడా జరిగింది అనుకోండి, కోపం వస్తుంది. భార్యకి అలా కోపం వచ్చింది అనుకోండి, పిచ్చి మరి నా మీద అంత ప్రేమ పెట్టుకుంది, దానికి కాకపోతే నా మీద ఎవరికి కోపం వస్తుందని భర్త సంతోషంగా స్వీకరించాలి తప్ప వాచ్యార్థం తీసుకుని ఊరికే దాన్ని సాగదీయకూడదు, సంతోషించాలి దానికి. అలాగని బయటికి వెళ్ళి చెప్పకూడదు, మనసులో పెట్టుకు సంతోషించాలంతే. అది సంస్కారం దంపతుల మధ్య. అది కావ్యాలలో 1కి 10 మాటలు నిరూపణం చేస్తారు పరమేశ్వరుడి మీద పెట్టి. పరమశివుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎంతో సంతోషంగా అమ్మవారి చేతులు పట్టుకుని పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. ఇదే చమత్కారం చేశారు. నిన్న చెప్పాగా, మృణాళీ మృద్వీనాం తమ భుజ లతానాం చతశృణాం అని శంకరాచార్యుల వారు నాలిక ఖర్చుకున్నారు. అమ్మా పొరపాటైంది అన్నారు. అమ్మవారి చేతులు తామర తూడుల్లో ఉంటాయి, చివర చేతులు తామర అంటే ఈ భుజం తామర తూడులో ఉంటుంది, ఈ చెయ్యి తామర పువ్వులా ఉంటుందమ్మా అన్నారు. వెంటనే ఓ అనుమానం, మరి చెయ్యి తామర తూడులో ఉంటే దానికి పొక్కులు ఉంటాయి, తామర తూడికి ఇలాంటి గరుగ్గా ఉంటాయి, అమ్మవారి చెయ్యికి పొక్కులు ఉంటాయి? అలాగా ఉండవుగా, బహుకోమలమైన శరీరం ఆవిడిది. మరి అదేమిటి అలా చెప్పారు శంకరాచార్యుల వారు? వెంటనే దిద్దారు శంకరాచార్యుల వారు పక్క శ్లోకంలో. పరమశివుణ్ణి పరమ ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు ఆనందంతో, అమ్మవారి మీద తృప్తితో, సంతోషంతో రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని చిన్న చిన్న పొక్కులు ఎక్కాయి. అవి ఆ పొక్కులు అందుకు చెప్పానన్నారు శంకర భగవత్పాదులే. ఇక ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం దగ్గర కూర్చుని ఉన్నటువంటి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినటువంటి పరమశివుణ్ణి చూసి పరమ సంతోషంతో లేచి నిలబడి నమస్కరించి మాట్లాడుతున్నటువంటి తల్లి యొక్క చేతులు పట్టుకుని మాట్లాడుతున్నటువంటి శంకరుడు అసలు ఆయనకి అటువంటి భావాలు ఉండవు. పాపం ఎందుకో లోకంలో ఏ పేరు పెట్టి పిలిస్తే ఆవిడది కాదండి, నాకు చెప్పండి.